ట్రంప్ జెలెన్స్కీ వాషింగ్టన్ ఎపిసోడ్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసింది. అమెరికా అధ్యక్షుడితో ఉక్రెయిన్ అధ్యక్షుడు అలా మాట్లాడేశాడేంటి? ప్రపంచ నాయకులు షాక్ అయ్యారు. ఉక్రెయిన్ రాయబారే తలబాదుకునే వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యూరోప్ నాయకులను మాత్రం కలవరపరిచింది. వాషింగ్టన్ ఎపిసోడ్ జరిగి 3 రోజులైనా ఇప్పటికీ అంతర్జాతీయ మీడియా హెడ్లైన్స్లో దాని గురించే చర్చ జరుగుతోంది. ఈ ఎపిసోడ్ ఎవరికి ఎలా అనిపించినా ఓ దేశ అధ్యక్షుడికి మాత్రం తెగ సంతోషానికి గురయ్యేలా చేసింది. ప్రశాంతంగా నిద్రపోయేలా చేసింది. ఇంతకీ ఆ అధ్యక్షుడు ఎవరు? ట్రంప్ జెలెన్స్కీ మాటల ఘర్షణతో ఎందుకు సంతోషపడ్డాడు? వాచ్ స్టోరీ. జెలెన్స్కీ ట్రంప్ వారితో సంతోషపడింది ఎవరు? పుతిన్ డిమాండ్లన్నీ అమెరికా అంగీకరించినట్లేనా? యుఎన్లో అమెరికా చర్య పుతిన్ను కూల్చేసిందా? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నవంబర్లో విజయం సాధించారు. నాటి నుంచే ఉక్రెయిన్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే యుద్ధాన్ని తక్షణమే ముగిస్తానని ట్రంప్ పదే పదే తెలిపాడు. పనికిమాలిన యుద్ధాన్ని ఆపాలని అటు పుతిన్కు ఇటు జెలెన్స్కీకి సూచించాడు. కానీ యుద్ధం మాత్రం ఆగలేదు. యుద్ధాన్ని ఆపాలంటే రష్యా విధించే షరతుల్ని ఉక్రెయిన్ గతిలేక అంగీకరించాల్సి వస్తుంది. ట్రంప్ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నాడు. మరోవైపు ఉక్రెయిన్ ప్రమేయం లేకుండానే సౌదీ అరేబియా రాజధాని రియాద్లో అమెరికా రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. దీంతో ఉక్రెయిన్ శాంతికి తొలి అడుగు పడినట్లయింది. ఇందులో కేవలం రష్యా డిమాండ్లు మాత్రమే అమెరికా విన్నది. మరోవైపు అమెరికాకు తమ ఖనిజాలను ఇచ్చేందుకు సిద్ధమని జెలెన్స్కీ చెప్పాడు. ఆ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు వాషింగ్టన్కు వెళ్లాడు. కానీ 28న వైట్ హౌస్లో జరిగిన ట్రంప్ జెలెన్స్కీ సమావేశం వార్ ఆఫ్ వర్డ్స్గా సాగింది. ఒప్పందం కుదరకుండానే జెలెన్స్కీ వెనుతిరిగాడు. వైట్ హౌస్లో జరిగిన మాటల యుద్ధం చూసి ప్రపంచ నాయకులు విస్తుపోయారు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం సంబరాల్లో మునిగిపోయాడు. జెలెన్స్కీకి తగిన శాస్తి జరిగిందని క్రెమ్లిన్ వ్యాఖ్యానించింది. నిజానికి ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధం పుతిన్కు వ్యూహాత్మకంగా ప్రయోజనాన్ని అందించింది. ఎందుకంటే ఉక్రెయిన్కు అమెరికా అందిస్తున్న సహాయానికి బ్రేకులు వేసింది. తాజా పరిణామాలు యుద్ధభూమిలో ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యన్ సైనికులకు అదనపు బలంగా మారాయి. నిజానికి యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్కు ఆర్థిక, మానవతా సాయంతో పాటు $6,400 కోట్ల సైనిక సహాయాన్ని అమెరికా అందించింది. జర్మనీ పరిశోధనా సంస్థ కీల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 2022 నుంచి 2024 చివరి వరకు ఉక్రెయిన్కు మొత్తం $12,000 కోట్ల సాయం అమెరికా అందించినట్లు వెల్లడించింది. ఇక యూరోపియన్ దేశాలన్నీ కలిపి $13,784 అందించాయి. తాజాగా వైట్ హౌస్లో ట్రంప్ జెలెన్స్కీ మాటల యుద్ధానికి ముందే యూరోప్తో అమెరికా తెగదెంపులు చేసుకోవడం తప్పదని ట్రంప్ ప్రకటించాడు. ఉక్రెయిన్ నుంచి రష్యా వైదొలగాలని ఐక్యరాజ్యసమితిలో ఫిబ్రవరి 24న ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. ఈ తీర్మానానికి 93 దేశాలు మద్దతుగా ఓటేశాయి. 18 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. సహజంగా రష్యా వ్యతిరేక తీర్మానాలకు ఉత్తర కొరియా, బెలారస్, సిరియా, నికరాగ్వా, ఇరాన్ వంటి దేశాలు తిరస్కరిస్తాయి. ఇప్పుడు రష్యా అనుకూల దేశాల జాబితాలో అమెరికా చేరింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి దీర్ఘకాలంగా మద్దతునిస్తున్న అమెరికా రష్యాకు అనుకూలంగా ఓటేయడంతో యూరోప్ ఒకంత షాక్కు గురైంది. ఇది రష్యా అధ్యక్షుని మరింత ఆనందానికి గురిచేసింది. నిజానికి కొన్నాళ్లుగా పుతిన్కు అనుకూలంగానే ట్రంప్ మాట్లాడుతున్నారు. కానీ ఐక్యరాజ్యసమితిలో కూడా అనుకూలంగా ఓటేయడంతో ఆనందం హద్దులు దాటింది. జెలెన్స్కీని నిర్లక్ష్య, అసమర్థ నాయకుడిగా గత 3 ఏళ్లలో క్రెమ్లిన్ చిత్రీకరించింది. జెలెన్స్కీకి నాటో మద్దతుదారులు దూరం జరగాలని పుతిన్ వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. వాషింగ్టన్లో జెలెన్స్కీని అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్రంగా విమర్శించారు. ఉక్రెయిన్కు అమెరికా సైనిక మద్దతును ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు. జెలెన్స్కీ రెచ్చిపోవడంతో ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక 2 వారాల్లో యుద్ధాన్ని ముగిస్తామని, రష్యా షరతుల్ని అమలు చేస్తామని ట్రంప్ తేల్చేశారు. దీంతో పుతిన్ మొహంలో నవ్వులు వెల్లివిరిశాయి. రష్యా ఆనందోత్సాహాలకు గురైంది. కానీ ఇది జెలెన్స్కీకి ఆందోళన కలిగించే పరిణామం. తాను తప్పుగా మాట్లాడలేదని, ట్రంప్కు క్షమాపణ చెప్పేది లేదని జెలెన్స్కీ తేల్చి చెప్పేశాడు. కానీ యూరోపియన్ నాయకులతో ఇంగ్లాండ్లో సమావేశమైన తర్వాత జెలెన్స్కీ యూటర్న్ తీసుకున్నాడు. ఎందుకంటే యూరోపియన్ నాయకులు కూడా శాంతి ప్రణాళికలకే తీర్మానం చేశారు.
అది కూడా అమెరికాను మెప్పించేలాగే ఉంటుందని బ్రిటన్ వెల్లడించింది. ఉద్రిక్తతలు ఉన్న ట్రంప్తో సంబంధాన్ని నిలుపుకోవడానికి ఇంకా అవకాశాలు ఉన్నాయని జెలెన్స్కీ నమ్ముతున్నాడు. యుద్ధభూమిలో వాస్తవం ఉక్రెయిన్ అధ్యక్షుడికి స్పష్టంగా అర్థమైపోయింది. అమెరికా మద్దతు లేకుండా రష్యాతో పోరాడటం కష్టమవుతుందని అంగీకరించాడు. మరోవైపు ఫ్రాన్స్, యూకే, టర్కీ తమ సైన్యాలను ఉక్రెయిన్కు పంపడానికి సుముఖతను వ్యక్తం చేశాయి. కానీ అమెరికాను కాదని యూరోప్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అందుకే పుతిన్ మాత్రం వాటిని పట్టించుకోవడం లేదు. అమెరికా యాక్షన్తో క్రెమ్లిన్ బాస్ పార్టీ మూడ్లోకి వెళ్లిపోయారు. పుతిన్ యుద్ధానికి మూల కారణాలుగా పేర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ట్రంప్ దృష్టి సారించాడు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ డిమాండ్లు ఏమిటంటే ఆ దేశాన్ని తటస్థంగా ఉంచాలి అన్నది మొదటి డిమాండ్. నాటో, యూరప్ దేశాల సైన్యాన్ని అక్కడ మోహరించరాదన్నది రెండో డిమాండ్. నాటో సభ్యత్వాన్ని ఇవ్వరాదన్నది పుతిన్ మూడో డిమాండ్. ఇక రష్యా ప్రస్తుతం ఉక్రెయిన్లోని 20% భూభాగాన్ని ఆక్రమించింది. లుహాన్స్క్, డొనెట్స్క్, జపోరిజియా, ఖేర్సన్ భూభాగాలను 2022లోనే రష్యాలో పుతిన్ విలీనం చేసుకున్నాడు. ఈ భూభాగాన్ని వెనక్కిచ్చేందుకు పుతిన్ నిరాకరించాడు. వీటన్నింటికీ ఇప్పుడు ట్రంప్ జేకొట్టడంతో పుతిన్ ఉత్సాహంగా ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడంతో పుతిన్ కూలయ్యాడు. అంతేకాదు తనకు భారీ ఆఫర్లు ప్రకటించిన ట్రంప్ను కూడా సంతోషపెట్టేందుకు పుతిన్ కూడా యత్నించాడు. ఉక్రెయిన్ ఇవ్వని అరుదైన ఖనిజాలను తామిస్తామని పుతిన్ ప్రకటించాడు. నిజానికి ఉక్రెయిన్లో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లోనే ఎక్కువగా అరుదైన ఖనిజాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆయా ప్రాంతాలను వెనక్కి ఇవ్వాల్సిందేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరుతున్నాడు. గతంలో నటుడిగా కామెడీ పాత్రలు చేసిన జెలెన్స్కీ వైట్ హౌస్లో కూడా ఓ పెద్ద కమెడియన్గా మారిపోయాడని రష్యా భావిస్తోంది. ఈ షో చూసిన తర్వాత పుతిన్ ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు.